ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ఐరోపాని కాల్ చేస్తున్న రికార్డు స్థాయి ఎండలు. 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో యూరప్ దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో మన దేశంలో 48 డిగ్రీలు నమోదైనా అక్కడ కనిపిస్తున్నంత భయానక పరిస్థితులు ఎందుకు కనిపించడం లేదు? ఒకే ఉష్ణోగ్రత కానీ ప్రభావం మాత్రం ఎందుకు పూర్తిగా మారిపోతుంది? అసలు దీనికి కారణం కేవలం వాతావరణమా, లేదంటే దాని వెనుక మరేదైనా శాస్త్రీయ రహస్యముందా? 43 డిగ్రీలే అయినా యూరప్ లో వేలాది మంది ప్రాణాలకు ఎందుకు ముప్పుగా మారుతోంది? భారత్లోని 48 డిగ్రీల కంటే యూరప్ లోని 43 డిగ్రీలు ఎందుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి? భవిష్యత్తులో భారత్ కూడా ఇలాంటి హీట్ ఎమర్జెన్సీని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? నలభై 43 డిగ్రీలకే యూరప్ ఎందుకు విలవెల్లాడుతోంది? భారత్లో 48 డిగ్రీలు వచ్చినా ఇంత ప్రమాదం ఎందుకు కనిపించదు? ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఐరోపా హీట్ వేవ్ వెనక అసలు సైన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు చలికి ప్రసిద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఎండలతో అల్లాడుతున్నాయి. మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలు మండుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. అడవులు దగ్ధమవుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం ఐరోపాపైనే ఉంది. ఎందుకంటే అక్కడ నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వాటి కారణంగా పెరుగుతున్న మరణాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్, బాల్కన్ దేశాలు సహా అనేక ప్రాంతాల ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. సాధారణంగా చల్లని వాతావరణానికి అలవాటు పడిన ఐరోపా ప్రజలకు ఈ స్థాయి వేడి అసాధారణం. రోడ్లపై తారు కరుగుతోంది. రైల్వే పట్టాలు వేడికి వంగిపోతున్నాయి. విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరగటంతో పవర్ గ్రిడ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పాఠశాలలు మూతపడుతున్నాయి. బహిరంగ కార్యక్రమాలు రద్దవుతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐరోపా ప్రస్తుతం తీవ్రమైన హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు ప్రమాదకర ఉష్ణోగ్రతల మధ్య జీవిస్తున్నారని తెలిపింది. వృద్ధులను, ఒంటరిగా నివసించే వారిని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రత్యేకంగా రక్షించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. భారత్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయినా యూరోప్లో 43 డిగ్రీలకే ఎందుకు ఇంత ఆందోళన? ఆ ప్రశ్నకు సమాధానం దాని వెనుక ఉన్న భౌగోళిక శాస్త్రం, వాతావరణ వ్యవస్థ, నగర నిర్మాణం, ప్రజల జీవన శైలి, భవనాల రూపకల్పనలో ఉంది. భారత్ భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ వేసవికాలం సహజంగా ఎక్కువ వేడిగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు అలాంటి వాతావరణానికి అలవాటు పడ్డారు. మన ఇళ్ల నిర్మాణం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. గాలి బాగా ఆడేలా కిటికీలు, ఎత్తైన పైకప్పులు, వరండాలు, తెలుపు లేదా లేత రంగుల పైకప్పులు వంటి అంశాలు వేడిని కొంతవరకు తగ్గిస్తాయి. అయితే ఐరోపా పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడి ఇళ్లు ప్రధానంగా చలిని తట్టుకునేలా నిర్మించబడ్డాయి. మందమైన గోడలు, ఇన్సులేషన్, వేడిని లోపల నిల్వ ఉంచే నిర్మాణ పద్ధతులు, ముదురు రంగు పైకప్పులు చలికాలంలో ఎంతో ఉపయోగపడతాయి. కానీ అదే నిర్మాణం తీవ్రమైన వేసవిలో సమస్యగా మారుతోంది. ఒకసారి ఇల్లు వేడెక్కితే ఆ వేడి బయటకు వెళ్లటానికి ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ఇల్లు చిన్న ఓవెన్లా మారిపోతాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏసీలు. భారత్లో వేసవి కాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ ఐరోపాలో గతంలో ఇంత తీవ్ర వేడి అరుదుగా ఉండేది. అందువల్ల అక్కడి ఇళ్లలో చాలా వరకు ఏసీలు లేవు. కొన్ని నగరాలు చారిత్రక భవనాల వెలుపల ఏసీ యూనిట్లు అమర్చడంపై కూడా పరిమితులు ఉన్నాయి. అందుకే బయట ఎంత వేడి ఉంటుందో ఇళ్లలో కూడా దాదాపు అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరో కీలక అంశం పగటి సమయం. వేసవిలో ఐరోపాలో సూర్యుడు చాలా గంటల పాటు ఆకాశంలో కనిపిస్తాడు. కొన్ని ఉత్తర ప్రాంతాల్లో 16 నుంచి 18 గంటల వరకు వెలుతురు ఉంటుంది. అంటే రోడ్లు, భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువసేపు సూర్యరశ్మిని గ్రహిస్తాయి. రాత్రి సమయానికి కూడా అవి పూర్తిగా చల్లపడవు.
దీనిని శాస్త్రవేత్తలు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. నగరాలు రాత్రిపూట కూడా వేడిని విడుదల చేస్తూ ఉష్ణోగ్రతలను అధికంగానే ఉంచుతాయి. గాలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఐరోపాను ప్రభావితం చేస్తున్న హీట్ వేవ్ సమయంలో అనేక ప్రాంతాల్లో గాలి వేగం చాలా తక్కువగా ఉంది. గాలి లేకపోవడంతో శరీరంపై చెమట ఆవిరే చల్లదనాన్ని ఇవ్వలేకపోతుంది. ఉష్ణోగ్రత పెరిగి శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతోంది. ఇది హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. భారత్లో వాతావరణంలో దుమ్ము, ధూళి, సూక్ష్మ కణాలు ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మిలో కొంత భాగం వ్యాపించి భూమికి చేరుతోంది. ఇది కాలుష్యాన్ని సమర్థించడం కాదు, కానీ శాస్త్రీయంగా చూస్తే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సౌర వికిరణ తీవ్రతపై ప్రభావం చూపుతోంది. అయితే అదే కాలుష్యం ఆరోగ్యానికి అనేక ఇతర తీవ్రమైన సమస్యలను కూడా సృష్టిస్తోంది. యూరప్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ సగటు కంటే దాదాపు రెండింతల వేగంతో అక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు దశాబ్దాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే తీవ్రమైన హీట్ వేవ్లు ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులు, వాతావరణ మార్పులేనని శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. హీట్ వేవ్ ప్రభావం కేవలం మనుషులపైనే కాదు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, నీటి సరఫరా, రవాణా, పర్యాటకం, ఆరోగ్య వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవుల్లో మంటలు పెరుగుతున్నాయి, నదుల్లో నీటి మట్టం తగ్గుతోంది, పంటలు ఎండిపోతున్నాయి, ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరగటంతో గ్రిడ్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. నగరాల్లో ఎక్కువ చెట్లు పెంచడం, చల్లని పైకప్పుల సాంకేతికతను ప్రోత్సహించడం, వృద్ధుల కోసం ప్రత్యేక హీట్ అలర్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేయటం, తాగునీటి సదుపాయాలు పెంచడం, హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్లను అమలు చేయటం అత్యవసరమని తెలిపింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటారని, తగినంత నీరు తాగాలని, వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టకూడదని కూడా సూచించింది. మొత్తానికి 43 డిగ్రీలు అంటే భారత్లోనూ ఐరోపాలోనూ ఒకే సంఖ్య కావచ్చు, కానీ ఆ సంఖ్య ప్రభావం మాత్రం ఒకేలా ఉండదు. భౌగోళిక స్థానం, వాతావరణ, గృహ నిర్మాణం, పగటి సమయం గాలి ప్రవాహం, ప్రజల అలవాట్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కలిసి ఆ వేడిని ఎలా అనుభవిస్తాయో నిర్ణయిస్తాయి. ఈ హీట్ వేవ్ మరోసారి ప్రపంచానికి ఒక హెచ్చరికగా మారింది. వాతావరణ మార్పులు ఇక భవిష్యత్ సమస్య కాదు, అవి ప్రస్తుతం మన కళ్ల ముందే జరుగుతున్న వాస్తవం. దేశం ఏదైనా, ఖండం ఏదైనా, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం నుంచి ఎవ్వరూ పూర్తిగా తప్పించుకోలేరు. వాతావరణ మార్పులను అరికట్టడానికి ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి హీట్ వేవ్లు మరింత తీవ్రంగా, మరింత తరచుగా ప్రపంచాన్ని వణికిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.